ఓం పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోऽధ్యాయః. జ్ఞానకర్మసన్యాసయోగః. 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహమనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడిట్లు పలికెను, నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వతునకు దీన్ని బోధించను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఓ పరంతప, ఈ విధముగా పరంపర ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కాని అనంతరము ఈ యోగము కాలక్రమణ భూలోకమునందు లుప్తప్రాయమయ్యను. స ఏవాయం మయా తేధ్య యోగః ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియసకుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. అర్జున ఉవాచ అపరం భవతు జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జును పలికెను, కృష్ణ, నీ జన్మ ఇటీవలది. సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునికి దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీని నేను విశ్వసించుట ఎట్లు? శ్రీ భగవానువాచ బహూని మే వ్యతితాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవానుడు తెలిపెను, ఓ పరంతప, అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి. కాని వాటిని అన్నింటినీ నేను ఎరుంగుదును, నీవు ఎరుగవు. అజోపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మయాయయ. నేను జన్మరహితులను, నిత్యులను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడును అయినను నా ప్రకృతిని ఆధీనంలో నుంచుకుని నా యోగమాయచే అవతరించుదను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగినప్పుడును నన్ను నేను సృజించుకుందును, అనగా సాకార రూపంలో ఈ లోకమున అవతరించుతుందును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషును పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమనొచ్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మలు కర్మములు దివ్యములు, అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యము తెలుసుకుని వాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు, సరికదా నన్నే చేరును. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాసితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. ఇది వరలో కూడా సర్వథా రాగ భయ క్రోధ రహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపను పొందియుండిరి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం
మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతిగా అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. కాంక్షతః కర్మణాం సిద్ధిం యజంతే ఇహ దేవతాః. క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ లోకమున కర్మఫలమును ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేర్వేరుగా సృష్టించి తిని ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడును పరమేశ్వరుడు అయిన నన్ను వాస్తవంగా అకర్తనుగా తెలుసుకునుము. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. ఇతి మాం యోభిజానాతి కర్మ భిన్న సవధ్యతే. నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధంగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః. కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా తెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవును పూర్వులవలనే నిష్కామ భావంతో కర్మలను ఆచరింపుము. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః. తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి, ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు. కావున కర్మతత్వము నీకు చక్కగా విశదపరిచదను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధం నుండి ముక్తుడవయ్యదవు. కర్మణో హ్యపి బోధవ్యం చ వికర్మణః. అకర్మణశ్చ బోధవ్యం గహనా కర్మణో గతిః. కర్మతత్వము తెలుసుకొనవలెను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలెను. వికర్మ లక్ష్మణులు కూడా తెలుసుకొనుట చాలా అవసరం. ఏలనన కర్మతత్వము అతి నిగూఢమైనది. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః. స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణకర్మకృత్. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితాః. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుం పండితం బుధాః. ఎవని కర్మలయన్నీయును శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగును, అట్లే ఎవని కర్మలన్నీను జ్ఞానాగ్నిచే భస్మముగును, అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడిని అందురు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః. కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః. సమస్త కర్మలను యందును వాటి ఫలితముల యందును సర్వతా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడవై పరమాత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటికి కర్తకాడు. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహః. శారీరం కేవలం కర్మ కుర్వాన్ నాప్నోతి కిల్భిషం. అంతఃకరణమును శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామ్రాజ్ఞిని పరిత్యజించినవాడు, ఆశారహితుడైన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించును, అయినను పాపమును పొందడు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే.
తాను కోరకుండగానే లభించిన పదార్థములతో సంతుష్టుడైన వాడు, అసూయ లేనివాడు, హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు, సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుదునను వాటి బంధములలో చిక్కుబడడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయ చరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఈలన ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రము లేనివాడును, పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమనుచువాడును, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని కర్మలన్నీను పూర్తిగా విలీనమగును, అనగా మిగిలి ఉండవు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞకార్యములందు ఉపయుక్తముగు శృవాది సాధనములు బ్రహ్మము, హోమము చేయుడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము, యజ్ఞమునాచరించు కర్తయు బ్రహ్మము, హవనక్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడయుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నవాపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు యోగులు దైవ పూజా రూపయజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూపయజ్ఞముల ద్వారా ఆత్మరూపయజ్ఞమును ఆచరింతురు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు యోగులు సూత్రాది ఇంద్రియములను సంయమన రూపాగ్నుల యందు హోమము చేయుదురు. మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయమును ఇంద్రియ రూపాగ్నుల యందు హవనము చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహం ద్వారా ఇంద్రియమును అదుపు చేయుదురు. తత్ఫలితంగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రము ఉండదు. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను, ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుచుందురు. అట్టివారు పూర్తిగా పరమాత్మయందే స్థితులై ఉందురు. అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావము వారిపై ఏమాత్రము ఉండదు. ఏలనన వారి బుద్ధియందు పరమాత్మ మాత్రమే నిలిచియుండును. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. కొందరు ద్రవ్య సంబంధమైన యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుచుందురు. మరికొందరు అహింసాది తీక్ష్ణ వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయాది రూప జ్ఞాన యజ్ఞమును ఆచరింతురు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః. కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. ఇంకనూ కొందరు నియమిత ఆహార నిశ్చితులై ప్రాణాయామ పరాయలైన వారు ప్రాణాపాన గమనను నిలిపి ప్రాణములను ప్రాణములందే హవనము చేయుదురు. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపమును రూపుమాపుదురు. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్వయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ.
ఓ కురుసత్తమ అర్జున, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మత్స్యలోకమే సుఖప్రదము కాదు, ఇక పరలోక విషయము చెప్పనేలా. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞముల వేదములలో విస్తృతముగా వివరించబడినవి. ఈ యజ్ఞములన్నింటినీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునవి అని తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్మతత్వము తెలుసుకుని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక బంధం నుండి సర్వదా విముక్తుడయ్యదవు. శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తమగును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాననస్తత్వదర్శినః. నీవు తత్వమును దర్శించిన జ్ఞానులు కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణాములు ఆచరించుట వలనను సేవలు అనర్చుట వలన కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మతత్వమును చక్కగా ఎరిగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మతత్వమును ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఓ అర్జున, తత్వజ్ఞానం నెరింగినచో మరలా ఇట్టి వ్యామోహంలో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులు నీలో సంపూర్ణంగా చూడగలవు. పిమ్మట సచ్చితానంద ఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటేనూ నీవు ఒక మహాపాపి అయినచో జ్ఞాన సహాయంతో పాప సముద్రం నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. యథైతాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమను యజ్ఞి కర్మలను అన్నింటినీ భస్మమనర్చును. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ప్రపంచం నా జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. శుద్ధాంత కర్ణము గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మీయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. జితేంద్రియుడు, సాధనా పరాయణుడు, శ్రద్ధాలువైన మనుజునకు ఈ భగవతత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవతత్వ రూపమైన పరమశాంతిని పొందును. అగ్నిశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమాత్మ విషయమున అవశ్యము భ్రష్టుడేగును. అట్టి సంశయాత్మనకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు. యోగ సన్యాస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, విధిపూర్వకంగా కర్మలను ఆచరించుచు
కర్మఫలమును అన్నింటినీ భగవతర్పణము చేయుచు వివేకము ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణను వశమునందుంచుకున్న వానిని కర్మలు బాధింపజాలవు. తస్మాదజ్ఞాన సంభూతం హృతస్థం జ్ఞానసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. కావున ఓ భారత, నీ హృదయమునందు గల అజ్ఞాన జనితమైన ఈ సంశయములను వేయిక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వ రూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్దశోऽధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. కృష్ణార్పణమస్తు. తదాస్తు.